ఫేక్ కాసులు ఇచ్చారు, 4 ఫేక్ కాసులు ఇచ్చారు. 2 నా పేరు మీద ఇచ్చారు, వర్కౌట్ కాకపోతే మా భార్య పేరు మీద ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మధుకర్ గారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. వీసా వస్తుందని చెప్పి ఇచ్చారు. స్పాన్సర్షిప్ జెన్యూన్ అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ టైం ఫేక్ అయింది, సెకండ్ టైం ఫేక్ అయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సంవత్సరంన్నర మాకు మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు అమౌంట్ అడిగినా కూడా మాకు వాళ్ళు అసలు బ్లాక్ చేశారు. ఏ నంబర్ నుండి చేసినా వాళ్ళు బ్లాక్ చేసేసారు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా అసలు ఏం లిఫ్ట్ చేయరు. ఇంకా లాస్ట్ కి మా ఫోన్ అనేది నంబర్ అనేది బ్లాక్ చేసేసారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నంబర్స్ బ్లాక్ చేశారు. అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. బాధితులుగా బయటకు వచ్చారు. ఒకళ్ళు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు, మరొకళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. బాగా ఆలోచించి డిసిషన్ తీసుకున్నా. ఐమ్ సారీ, ఎవరేమనుకోవద్దు. ఏమంటే కొంచెం జంకడండి, 4 పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఇట్లా డిఫర్మేషన్ పంపిస్తాం అది అని చెప్పి పెట్టారు. ఈ మధు నందు గురించి మాట్లాడడం ఆపేస్తున్నా. గోయింగ్ ఫార్వర్డ్ నేను మందు గురించి మాట్లాడతా. అయినా కూడా వదలలేదు నాకు. ఎవరైనా ఎందుకు గర్వించాలి? ఆవిడెవరో యూకే వెళ్తే వాళ్ళ అబ్బాయికి పంచల ఫంక్షన్ చేసుకుంటే మేమెందుకు గర్వించాలి? నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థం అవుతోంది నాకు. ఆడదంటే ఒక అపల, ఆడదంటే ఒక సబల. ఆడదన్నా మీరు ఇట్లా చేస్తూ గురించి వాళ్ళు ఏందో చెప్తున్నా. మరీ కామెడీగా ఉంది ఆ కాన్సెప్ట్ నాకు. ఏంటేంటి ఎంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరు నాలా బలవ్వకూడదు. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా. ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. ఎక్స్ట్రా తింటున్నా. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. తీవ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. మీ పేర్లు కానీ మా వర్క్ ప్లేస్లు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సారీ యువర్ ఆనర్, వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఇప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, మాకు జాబ్ కావాలని చెప్పి వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళారు. వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకున్నారు. నా దందా అంతా ఇది వ్యాపారం.